Plus News Network presents. నమస్తే, నేను మీ అనితను. కే ప్లస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ అభ్యర్థుల విజయం ఖాయం. రాజంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ. ఎండలు ఎక్కువగా ఉన్నందున చల్లని మజ్జిగ పంపిణీ చేసిన సీనియర్ డాక్టర్ కేవీఎస్ నాయుడు. అభివృద్ధిని చూసి ఓటేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం, ఇది జగన్ పాలన. డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి. కడప నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కడప ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎస్బి అంజద్ బాషా. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ఎన్డీఏ అభ్యర్థుల విజయం ఖాయం. రాజంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ. రాజంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఎన్డీఏ అభ్యర్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం మరియు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని మలిశెట్టి వెంకటరమణ అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో తమ గెలుపు ఖాయమని, రాజంపేట సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సుగవాసి సుబ్రహ్మణ్యం తెలిపారు. నాయకులుగా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. జడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచే రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు. రాజంపేట పార్లమెంట్ ఎంపీగా ఉన్నారు. ఇంతమంది ఉన్నా కూడా రాజంపేటను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. మీ ద్వారా మేము తెలియజేయడం ఏమనగా, ప్రభుత్వం స్వతంత్రం వచ్చినందుకు కూడా రాజంపేట ఒక పార్లమెంట్ అయ్యింది కూడా ఎందుకు జిల్లా కేంద్రం చేయలేదు అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. ఇక్కడ చేతగాని రాజకీయ నాయకుల వల్ల రాజంపేట అభివృద్ధికి నోచుకోలేదు. దయ ఉంచి మీరు చంద్రబాబు నాయుడు గారికి, అటు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలి, రాజంపేటకు మెడికల్ కాలేజీ తేవాలి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని కోరుకోవాలని నేను మనసా వాచా కోరుకుంటున్నాను. మా జనసేనలో ఎంతోమంది కార్యకర్తలు మీకు తెలియజేసి ఉంటారు. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ రాజంపేట నియోజకవర్గంలో జనసేన జెండాను రెపరెపలాడిస్తూ ప్రతి ఇంటికి పోయి మా జనసేన గాజు గ్లాసు గుర్తును తీసుకెళ్లాం. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. దానికి మా అభ్యర్థుల నుంచి, మా కార్యకర్తల నుంచి, జనసేనకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరి నుంచి కూడా మీకు 100% సపోర్ట్ చేసి మీతో తిరుగుతూ మీ విజయానికి మేము కృషి చేస్తామని కార్యకర్తలను మీరు ఉపయోగించుకొని ఈ రాజంపేటలో మీ జెండా ఎగరాలని కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా రాజంపేట అభివృద్ధిని కోరుకోండి. మా ప్రజలు, మా అన్నదమ్ములు మిమ్మల్ని పోల్లో పెట్టి చూసుకుంటారని తెలియజేసుకుంటూ జై హింద్, జై. అందరికీ నమస్కారం. ఈరోజు రాజంపేటలో జరుగుతున్నటువంటి ప్రచారము, ప్రజల నుంచి స్పందన చూస్తూ ఉంటే, గత 5 సంవత్సరాల పాలనలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎంత నిర్లక్ష్యానికి గురైంది, అది గమనించిన ప్రజలు ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతా ఉంది. ప్రాజెక్టులు దిగిపోతే ప్రాజెక్టులు కట్టించకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు నాయకులు దోచుకునేదానికే చూసినారు, కానీ కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టించలేకపోయినారు. తద్వారా వ్యవసాయం పోయింది, వ్యవసాయ కూలీలు పోయినాయి, ప్రజలు బాధలు పడుతూ ఉంటారు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, బోర్లలో నీళ్లు లేవు. కొత్త బోర్లు వేసి ప్రజల దాహార్తి తీరుస్తామనే ఆలోచనే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఈరోజు ఉంది. అదే మన సోదరులు చెప్పినట్లు మెడికల్ కాలేజీ కన్నా ఇక్కడి నుంచి మార్చకుండా ఉండింటే డయాలసిస్ లేక ఇంతమంది చనిపోయేవాళ్ళ అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రాజంపేట ప్రజల తరఫున. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేదానికి నా వంతు కృషి నేను చేస్తాను. రాజంపేట ప్రజానీకానికి మేలు చేసే
అదేవిధంగా ప్రాజెక్టులు త్వరితగతిన మొదటి ఆర్థిక సంవత్సరం లేదా రెండో ఆర్థిక సంవత్సరం లోపల పూర్తి చేసే విధంగా రాబోయే ప్రభుత్వంలో చర్యలు తీసుకునేదానికి నేను రాజంపేట ప్రజల తరఫున ప్రతినిధిగా పనిచేస్తానని రాజంపేట ప్రజానీకానికి నేను మాటిస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమైన విషయం, రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలా అనే కోరిక ఇక్కడి ప్రజల్లో ఉండిపోయింది. నేను అసెంబ్లీలో ఎన్నికైన తర్వాత రాజంపేట ప్రజల ఆకాంక్షను నా గళంలో మార్చి అసెంబ్లీలో ఖచ్చితంగా వినిపించి తీరుతాను అని చెప్పి నేను రాజంపేట ప్రజానీకానికి మాటిస్తూ రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలనే మీ డిమాండ్ను నేను అసెంబ్లీలో ప్రస్తావించి రాజంపేటను జిల్లా చేసేదానికి నా వంతు కృషి నేను తప్పక చేస్తానని చెప్పి కూడా ప్రజానీకానికి మాటిస్తున్నాను. అదేవిధంగా గల్ఫ్ దేశాలకు పోయి పిల్లలు ఒక చోట తల్లిదండ్రులు ఒక చోట బతికే పరిస్థితి పోవడానికి ఇక్కడ ఏదైనా పరిశ్రమలు స్థాపించి అందరూ తల్లి తండ్రి పిల్లలు సాయంత్రం అయితేనే ఒక చోట కూర్చొని భోంచేసి హాయిగా గడిపే రోజులు రాజంపేట ప్రజానీకానికి రైల్వే కోడూరు ప్రజానీకానికి రావడానికి పరిశ్రమల స్థాపనకు నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి కూడా ప్రజలకందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జనసేన పార్టీ నాకు ఇస్తూ ఉండేటువంటి మద్దతు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తాడేపల్లి గూడెం బహిరంగ సభలో మాట్లాడుతూ గట్టిగా అరవండి జనసేన, తాడేపల్లి గూడెం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ జన సైనికులు గట్టిగా అరిస్తే, వీర మహిళలు గట్టిగా కేక వేస్తే తాడేపల్లి గూడెం దాటి రాజంపేట దాకా వినపడాలా అని ఆ రోజు ఆయన చెప్పినారు బహిరంగ సభలో. నిజంగానే ఆ అరుపులు ఈరోజు రాజంపేటలో వినిపిస్తున్నాయి. అది కూటమి అభ్యర్థుల విజయానికి ఎంతగానో దోహదపడతా ఉంది. అందుకు నేను జనసేన పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్తే. ఎండలు ఎక్కువగా ఉన్నందున చల్లని మజ్జిగ పంపిణీ చేసిన సీనియర్ డాక్టర్ కేవీఎస్ నాయుడు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నందు వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందువల్ల చల్లని మజ్జిగ పంపిణీ చేసిన సీనియర్ డాక్టర్ కేవీఎస్ నాయుడు శుక్రవారం ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ, పశు సేవయే పరమాత్మ సేవ అనే భావనతో నిస్వార్థమైన సేవతో ప్రజలకు మంచినీళ్లు, చల్లని మజ్జిగ పంపిణీ చేశాము. ఈ రోజు నుంచి ప్రతిరోజు తమ పరిధిలో ఉన్న డాక్టర్లు చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్నారని ఆయన తెలిపారు. అభివృద్ధిని చూసి ఓటేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడప కలెక్టరేట్ లో కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి తొలి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా అభివృద్ధి చెందిందంటే అది సీఎం జగన్ చలువేనన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో పరిశ్రమలు కడపకు తెచ్చి వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కడప ఉక్కు పరిశ్రమ పనులు మొదలయ్యాయని, జిందాల్ స్టీల్స్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు సాగుతున్నాయన్నారు. ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలి, గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా జిల్లా ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు నిండుగా గొప్పగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గడిచిన 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి, మరోవైపు జిల్లా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కుంటుపడకుండా జిల్లా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి విషయంలో ఒకసారి మనం చూస్తే 2 సంవత్సరాలు మనకు కోవిడ్ వలన విలువైన సమయం పోయింది. మనకు మిగిలి ఉండింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో మనం చేయగలిగినంత మంచి కూడా చేశాము జగనన్న ప్రభుత్వంలో. ముఖ్యంగా పరిశ్రమల విషయానికి వస్తే సెంచరీ ప్లై పరిశ్రమ 2021లో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ మాసంలో భూమి పూజ చేశారు. 2023లో దాదాపు ప్రారంభించారు కూడా. దాదాపు ఇప్పటికే 1200 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి. అదేవిధంగా మరి కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా
ఇప్పటికే మరి ఈ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఆ లేఅవుట్ అంతా డెవలప్ చేయడము, అక్కడ పరిశ్రమలు తీసుకొని రావడము, ఇప్పటికి ఒక 3,000 మంది పనిచేస్తూ ఉన్నారు. జగనన్న టార్గెట్ అక్కడ 1,00,000 మంది పనిచేసే విధంగా కారిడార్ను తీర్చిదిద్దాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశించిన విధంగా ఆయన టార్గెట్ పెట్టుకున్న విధంగా 1,00,000 మంది ఉద్యోగులు అక్కడ పనిచేసే విధంగా ప్రొపర్టీ పరిశ్రమల కారిడార్ను కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఆదిత్య బిర్లా, అపాచీ వంటి యూనిట్లు కావచ్చు, ఉక్కు పరిశ్రమకు సంబంధించి మరి జేఎస్డబ్ల్యూ వాళ్ళు ముందుకు రావడము, వారి భూమి పూజ జరగడము, టెక్నాలజీ సంబంధించిన ఎంఓయూ పూర్తి కావడము, ఇప్పుడిప్పుడే చిన్నగా పనులు మొదలవుతూ ఉన్నాయి. దాదాపు తొలి దశ పనులు 2026 ఉగాదికి పూర్తి చేసి మరి జిల్లా ప్రజలకు, జిల్లాలో నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అక్కడ వస్తుందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది జిందాల్ స్టీల్స్ వాళ్ళు. మరి ఈ రకంగా పరిశ్రమలు కావచ్చు, అదేవిధంగా సాగునీటి రంగంలో ఒకసారి చూస్తే సాగునీరు మరి గతంలో గండికోటలో మనం 10-12 టీఎంసీలు పెట్టలేని పరిస్థితి. జగనన్న ప్రభుత్వం వచ్చినాక 900 కోట్ల రూపాయలు చెల్లించి ఇవాళ మనం గండికోటలో 27 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోగలుగుతూ ఉన్నాం. దాదాపు 900 కోట్ల రూపాయలు దానికోసం ఏం చేయడం జరిగింది. సిబిఆర్లో గతంలో 2-3 టీఎంసీలు పెట్టేవాళ్ళం కాదు, ఇవాళ 10 టీఎంసీలు పెట్టగలుగుతూ ఉన్నాం. దానికి R&R 4 గ్రామాలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మనం 10 టీఎంసీల నీళ్ళు అక్కడ నిల్వ చేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు గండికోటలో మనం నీళ్లు నిల్వ చేశాం కాబట్టి ఈరోజు ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా మనము మరి పెన్నా ద్వారా మరి లింగంపల్లికి కావచ్చు, వాటర్ గండికి కావచ్చు, మనము వాటర్ తీసుకొని మనం ఈ ఎండాకాలంలో ఇంత తీవ్ర నీటి ఎద్దడిలో 18 మాసాల పాటు వర్షాలు లేకపోయినా కూడా మరి ఆ నీటి ద్వారా మనం ప్రజల దాహర్తి తీర్చగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ రకంగా సాగునీటి పరంగా కూడా అనేక మంచి పనులు చేయడం జరిగింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది పరిశ్రమలతో పాటు. ఇంకా కడప డెవలప్మెంట్ కావచ్చు, ముఖ్యంగా మీరు చూస్తే ఒకసారి రిమ్స్లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ బ్లాకు, క్యాన్సర్ ఇన్స్టిట్యూటు, సైకియాట్రిక్ ఇన్స్టిట్యూటు, అదేవిధంగా ఐ ఇన్స్టిట్యూట్స్, ఈ రకంగా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ తీసుకొని రావడము, రోడ్ వైడనింగ్ కావచ్చు, అదేవిధంగా డ్రైన్స్ నిర్మాణం కావచ్చు, ఎన్నో మంచి పనులు మరి కడప నగరంలో కావచ్చు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాకు ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఆ రోజు జిల్లాలో ఏదైనా చిన్న పనులు జరిగినాయంటే ఆ 14th ఫైనాన్స్ నిధుల్లోనూ అట్లా జరిగిన పనులే తప్ప, జనరల్ గ్రాంట్లో జరిగిన పనులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రతి నియోజకవర్గానికి కూడా 100 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు జరిగిన మంచిని, కోవిడ్ ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు నష్టపోయినప్పటికీ ఉన్న 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మరి నగరాన్ని కావచ్చు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కావచ్చు ఏ రకంగా డెవలప్ చేశారో, అభివృద్ధి చేశారో, ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏ రకంగా ఈ అభివృద్ధి చేశారో జిల్లా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా జగనన్న ప్రభుత్వానికి మా అందరికి కూడా ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. లాస్ట్ 5 ఇయర్స్లో జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమకు సంబంధించి, ప్రత్యేక హోదాకు సంబంధించి, అదేవిధంగా యురేనియం బాధిత గ్రామాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా కృష్ణా వాటర్స్ డిస్ట్రిబ్యూషన్ రియలొకేషన్కి సంబంధించి, మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఏదైతే అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా మనం పార్లమెంట్లో మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఎయిర్పోర్ట్ టెర్మినల్ దాదాపు 250 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి దాన్ని ఇటీవల భూమి పూజ చేశాం. రాబోయే 18 మాసాల్లో ఆ న్యూ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తవుతుంది. మరి జగనన్న ప్రభుత్వం ద్వారా 75 కోట్ల రూపాయలు భూసేకరణ చేసి ఇచ్చాం. ఇవాళ మనం రన్వే ఎక్స్పాండ్ అయింది, పెద్ద ఫ్లైట్లు కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కల్పించాము కేంద్ర ప్రభుత్వంతో పరిశీలి చేసి. వీటితో పాటు ఎంతో కాలంగా నత్తనడకన మరి పని జరుగుతూ ఉన్న కడప బెంగళూరు లైన్ ఏదైతే ఉందో, రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి సంబంధించి కూడా నిజంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 2014లో రాష్ట్రంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వము స్పష్టంగా కేంద్రానికి ఒక లేఖ రాసింది. రాష్ట్రం విడిపోయింది, ఈ ప్రాజెక్టు 50:50 నిష్పత్తితో ఈ ప్రాజెక్టు మంజూరైంది. రాష్ట్రం 50%, కేంద్రం 50% షేరింగ్ రేషియోలో ఈ ప్రాజెక్టు మంజూరైంది.
ఈ డబ్బు పెట్టే పరిస్థితి మా రాష్ట్రానికి లేదు, మొత్తం డబ్బు మీరే పెట్టండి అని చెప్పి ఒక లేఖ రాసేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ఒక్కటంటే ఒక అడుగు ముందు పడిన పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం ఏం చేయాలన్నా కూడా కర్ణాటక ప్రాంతంలో కూడా మనం భూసేకరణ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టును వితిన్ ద స్టేటే మనం కనుక చేయగలిగితే ఈ భూసేకరణ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవచ్చు అని చెప్పి పెండ్లిమర్రి నుంచి పుట్టపర్తి వరకు ఈ లైన్ను మార్చవలసిందిగా జగనన్న ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖకు లేఖ రాయడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సంబంధించిన ప్రిలిమినరీ శాంక్షన్స్, ఫీజిబిలిటీ స్టడీస్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పెండ్లిమర్రి టు పుట్టపర్తి లైన్ కనుక కనెక్ట్ అయితే డైరెక్ట్గా కడప, పెండ్లిమర్రి, పుట్టపర్తి, బెంగళూరు ఒక 30 కిలోమీటర్లు అదనమే కావచ్చేమో కానీ ప్రాజెక్టు కళ సాకారం అవుతుంది. ఇక్కడ నుంచి ఎవరైనా బెంగళూరుకు ట్రైన్లో పోవాలనుకునే వాళ్ళు పోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఈ పాత అలైన్మెంట్లో మాత్రం కర్ణాటక ప్రాంతంలో మనం భూసేకరణ చేసే పరిస్థితి లేదు, కోఆపరేషన్ లేదు. కాబట్టి ఈ న్యూ అలైన్మెంట్ చేయమని చెప్పి కూడా జగనన్న ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరడము, వాళ్ళు దానికి సంబంధించిన ఫినాన్షియల్ ఫీజిబిలిటీ, కమర్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా స్టడీ చేయడము, దానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు కూడా తయారు చేయడము, ఆ చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ మంజూరైతే తప్పకుండా మరి ఆ కడప బెంగళూరు లైన్ శరవేగంగా పనులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. నిరాడంబరంగా ఉండడం నా నైజం. అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం, ఇది జగన్ పాలన. డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి. రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని 3 ముక్కల్లో చెప్పినట్లు జగన్ పాలనను అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం అని 3 ముక్కల్లో చెప్పవచ్చని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం వేంపల్లిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1956 నుండి 2014 వరకు 58 సంవత్సరాలలో 6 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలంలో రాష్ట్ర వాటాగా చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలలో చంద్రబాబు చేసిన అదనపు 1.5 లక్షల కోట్లు. 2019 నుంచి 2024 వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్లు. 375 కోట్ల రూపాయల కోసం జగన్ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని తాకట్టు పెట్టింది. మళ్లీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని హోల్సేల్గా తాకట్టు పెట్టడం తథ్యమని తులసిరెడ్డి అన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటేయండి. కడప నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కడప ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎస్బి అంజద్ బాషా. కడప నియోజకవర్గంలోని 15వ డివిజన్ జ్యోతి కెమికల్ సరోజినీ నగర్ కాలనీ వీరారెడ్డి నివాసం వద్ద నుండి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన కడప ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎస్బి అంజద్ బాషా 15వ డివిజన్ జ్యోతి కెమికల్ సరోజినీ నగర్ కాలనీ వీరారెడ్డి గారి నివాసం వద్ద నుండి గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ పార్టీ జగనన్న చేసిన రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు వివరించి మళ్లీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరడమైనది. న్యూస్ అప్డేట్ కోసం చూస్తున్నానండి K+ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, ఫాలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.